నమస్తే AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటిది దీపాలు లేనటువంటి కాలనీ. ఎక్కడంటారా? మరి ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని నాయి బ్రాహ్మణ కాలనీ. ఆ తర్వాత నాయి బ్రాహ్మణ కాలనీ ప్రవేశ మార్గంలో మరి దక్షిణ వైపు ఉన్నటువంటి ఓ వీధి. ఇందుకు సంబంధించి మరి విద్యుత్ దీపాలు లేకపోవడం, అంటే విద్యుత్ దీపాలు మరి కాలిపోయాయో తెలియదు కానీ వెలగడం లేదు. ఈ సందర్భంగా సంబంధిత మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు, అంటే మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేసినా చూస్తాం చేస్తాం అనేటువంటి నానుడిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా కొన్ని విద్యుత్ దీపాలు గాలి వీస్తే తప్ప వెలగవు. కొన్ని విద్యుత్ దీపాలు ఏకంగా కొన్ని రోజుల నుంచి కూడా వెలగనేటువంటి సందర్భాలు కొనసాగుతున్నాయని మరి నాయ బ్రాహ్మణ కాలనీలోని ప్రజలైతేనేమి, మరి నాయ బ్రాహ్మణ కాలనీ ప్రవేశ మార్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతేనేమి, మరి నెలలు గడుస్తున్నా కూడా విద్యుత్ దీపాలు వెలగనేటువంటి దుస్థితి నెలకొని ఉందని మహిళలు అయితేనేమి, పురుషులైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కాలక్రమేణా మళ్ళీ విద్యుత్ దీపాలకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులైతేనేమి, సిబ్బంది అయితేనేమి, మరి రాత్రిపూట కనీసం 6 నుంచి 7 గంటల మధ్య ఏ ఏ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి, ఏవి వెలగడం లేదు, అందుకు సంబంధించినటువంటి గురించి పట్టించుకోవడం లేదనేటువంటిది నిజమైనటువంటి విషయంగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో మరి 25 వార్డుల్లో ఉన్నటువంటి గుత్తి మున్సిపాలిటీలో అనేకమైనటువంటి విద్యుత్ స్తంభాలకు దీపాలు వెలగడం లేదనేటువంటిది నిత్య సత్యం. మరి కనీసం ఇందుకు సంబంధించి ఇటీవల మరి కంప్లైంట్ సెంటర్ కూడా మున్సిపాలిటీలో బోర్డు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరి వాటి ద్వారానైనా మరి ప్రజలు ఫిర్యాదు చేసేటువంటి అవకాశాన్ని మున్సిపల్ అధికారులు కేటాయించాలని చెప్పి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ విద్యుత్ దీపాలు వెలగకుండా ఆగిపోయిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా త్వరితగతిన విద్యుత్ దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉదయం పూట పారిశుద్ధం తీసుకున్నట్లే రాత్రిపూట కూడా దీపాలు వెలుగుతున్నాయా లేదని చూడాల్సిన